ఇన్సైడ్ స్టోరీ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ కు ఏపీ ప్రజలు రెండో ఛాన్స్ ఇవ్వలేదు. ఒక్క 5 ఏళ్లైనా పాలనా సామర్థ్యాన్ని చూసి ఆయనకు జనాగ్రహం ఎలా ఉంటుందో చవి చూపించారు. ఆ ఘోర పరాజయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న జగన్ సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోవడానికి కూడా ఇష్టపడటం లేదు. తాను అసెంబ్లీకి గైర్హాజరు అవటంతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కూడా అసెంబ్లీకి రానివ్వటం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి ఆయన ఏం సాధించారో కానీ ఇప్పుడు కాంగ్రెస్ తన ధర్నాకు మద్దతివ్వలేదని తెగ ఫీల్ అయిపోతున్నారు. రాష్ట్రంలో హత్యలు అరాచకాలు మాత్రమే జరుగుతున్నాయని తెగ ఆవేదన వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో ప్రతిపక్షం హక్కుల గురించి మాట్లాడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. అధికారంలో ఉన్నప్పుడు తాము 151 మందిమి ఉన్నామని, ఒక్కసారి తలుచుకుంటే టీడీపీ పరిస్థితి ఏంటని ప్రశ్నించిన జగన్ ఇప్పుడు అంతలా బాధపడిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. పవర్లో ఉన్నప్పుడు మీడియా ముందుకు వచ్చి తాను చెప్పింది మాత్రమే వినాలన్నట్టు వ్యవహరించిన ఆయన ఇప్పుడు విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టిన జగన్ ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి, ఇండియా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ కు లింకు పెట్టేస్తూ తనదైన వాదనలు విచిత్రంగా వినిపిస్తున్నారు. తనకు మద్దతుగా ఇండియా కూటమిలోని పార్టీలు ఎందుకు రాలేదో వారినే ప్రశ్నించాలని మీడియాకు సూచిస్తున్నారు. మీడియా సమావేశాలు, విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పడం అలవాటు లేని జగన్ ఈసారి కూడా తన స్టైల్ తాను కొనసాగించారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతుంటే బోల్డ్ బిజీగా ఉన్నట్లు వాచి చూపిస్తూ మైక్ ముందు నుంచి లెగిసి వెళ్లిపోయారు. 2009లో కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా గెలిచారు జగన్. అప్పట్లో కాంగ్రెస్ ను రెండోసారి అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తనను ముఖ్యమంత్రిని చేయలేదని ఆ పార్టీతో విభేదించి వైసీపీ స్థాపించి సొంత రాజకీయం ప్రారంభించారు. అప్పట్లో సోనియా గాంధీపై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ కు బద్ద శత్రువుగా మారారు. రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఏపీలో కాంగ్రెస్ నిస్తేజంగా మారడంతో ఆ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుని సొంతం చేసుకుని 2014లో 60 పైచిలుకు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా, 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారపక్షంగా కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన జగన్ ఇప్పుడు కాంగ్రెస్ తన ఢిల్లీ ధర్నాకు మద్దతు ఇవ్వలేదని తెగ ఇదైపోతున్నారు. ఆయనకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. జగన్ గారు, మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని జగన్ కు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరమని షర్మిల విమర్శించారు. క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడే మణిపూర్ హింసాకాండ జరిగింది. అప్పట్లోనే జగన్ క్రిస్టియన్ ద్రోహని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. శాశ్వతంగా అధికారంలో ఉంటానన్న ధీమాతో ఉన్న జగన్ మొన్నటి ఎన్నికల్లో వైనాట్ 175 అని బానే హడావిడి చేశారు. తీరా చూస్తే దేశ చరిత్రలో ఏ పార్టీ చవిచూడని దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. దాన్నింకా జీర్ణించుకోలేకపోతున్న ఆయన అసెంబ్లీకి రావడానికి కూడా ఇష్టపడడం లేదు. మరి ఇప్పటికైనా ఆయన తన స్టైల్ మార్చుకుంటారో లేకపోతే రాజకీయంగా తెరమరుగయ్యే పరిస్థితి తెచ్చుకుంటారో చూడాలి.